వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఒక నిఖార్సైన నాయకుడిని మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి రంగేపల్లి నారాయణప్ప. ఆయన కుమారుడు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర సగర చైర్మన్గా మనని ప్రవాసికం చేశారు. నేడు నమస్కారం. మా యొక్క కుటుంబం రాజకీయమైన కుటుంబం. ఆ రోజు రాజకీయ అరంగేట్రం అంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత భూర్జ వ్యవస్థ ఉన్నప్పుడు ఆయన 21 సంవత్సరాలని గ్రామ ప్రజలందరూ కూడా అప్పటికి చుట్టుపక్కల గ్రామాలు భూస్వాములు దోపిడీలో ఈ పంచాయతీ ఉండేది. చుట్టూ గ్రామాల్లో ఉన్న భూస్వాములు ఒక అగ్రవర్ణాలందరూ కూడా వీడు కూడా ఈ వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉండేది. ఎలా ఉండేది పరిస్థితి? పోలీసుని పట్టుకొని అందుకని అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. చేసినప్పటికీ కూడా మా నాన్నగారు ప్రజాబలంతోనే గెలుచుకుంటూ వచ్చాడు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు మూకమ్మిడిగా అతను సపోర్ట్ చేయడం ద్వారా అన్ని కుట్రలన్నీ కూడా బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్లో అన్ని బీసీ వర్గాలన్నీ కూడా ఆ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. ఆ జనతా పార్టీని కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. చదివితే ఏం పనినని నేను 10th క్లాస్లోనే చదువు ఆపేశాను. ప్రజాబంధు అన్నిటికీ నాకు తండ్రి కావచ్చు, కానీ అన్నిటికీ మా నాన్నగారి స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కూడా రాజకీయాలు ఈరోజు వరకు కూడా నేను ఒక బ్రాండ్ వేసుకొని నిజాయితీతో ప్రజాసేవలను అంకితం కావడానికి మా నాన్నగారే నాకు. అయితే ఈ పెనుగొండ ప్రాంతంలో ఉన్నట్టు ఈ 3 మండలాలు సోమందేపల్లి, రొద్దం, పెనుగొండ మండలాల్లో భూస్వాములు అతిపెద్ద. తర్వాత ఆయన ఆ రోజు మూకుమ్మిడిగా నాయకులు లేకపోయినా ఇది కొద్దిమంది మన నాన్నటి సీనియర్ నాయకులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు నాయకత్వం ఉన్నట్టు వాళ్ళు. అలాంటి వాళ్ళ సపోర్ట్తో ఆ రోజు ప్రజలందరూ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిరంకుశ ధోరణి, ఏకపక్ష ధోరణి, అంతర్గత ధోరణులతో అందరినీ అంచెవేసిన ధోరణి వ్యతిరేకంగా ప్రజలందరూ రామారావుని గెలిపించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఈ భూస్వాములు పూర్తిగా అనచలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భూస్వాములు కాబట్టి 40-50 సంవత్సరాలతో వాళ్ళు ఉన్న చరిత్ర ఉంది కాబట్టి చేసి భయానక పరిస్థితులు ఉంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఈ ధర్మారంలో ఈ పెనుగొండ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన పరిశీలించి వీళ్ళని ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు కావాలి. భావోద్రేకంతో ఏదో చేశారు. ఒక కర్ణాటక బస్సు కాల్చడం, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇండ్ల మీద కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం జరిగింది. తీసుకొని ఓ బ్రాందీ షాపులు లూటీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకు దాడి చేయడం, అప్పుడు సర్పంచ్ అయినటువంటి DC ఈశ్వరయ్య గారి ఇంటి మీద దాడి చేయడం, ఆయన కార్లన్నీ కాల్ చేయడం, వార్నింగ్ చేయడం సరే కదా మన కార్యకర్తలు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ సుమారుగా 35 మందిని 3 రోజుల్లోనే నేను సరెండర్ చేస్తే అప్పుడు FIR చూస్తే మొదటి పేరు నాదే ఉంది. రిమాండ్కు వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్, మీరు అనుకోలేదు రిమాండ్ వెళ్తారు తెలియదు. అసలు మనకు కూడా తెలియదు. అసలు ఆ రోజు పరిటాల సంఘటన చనిపోయిన రోజు అనంతపూర్లో ఉన్నాను. చరిత్రాత్మకమైనటువంటి ఒక భయంకరమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఎల్లానడప్పు గారు వాళ్ళందరూ నాకు చెప్పడం, నేను 10 గంటలకే 10 మంది ప్రపోజల్ తీసుకొని RDO ఆఫీసులో పోయి నామినేషన్ తయారు చేసుకుంటూ అవన్నీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే అప్పుడు ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు DSP గారు నన్ను చూసి ఏం ఇంత భయానక పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా ఈ అబ్బాయి పారాడుతున్నాడు తిరిగి సుమారుగా అక్కడే 6-7 మందిని నిర్దాక్షిణ్యంగా చంపడం. యాదృచ్ఛికంగా ఆ యొక్క సంఘటనలో ఒకడు ASI ఉన్నాడు. కోపం ఎవరు ఒక రాళ్ళు వేసి చెప్తే ఆయనకు తలకు రాయి కింద పడిపోతే చేసిన తర్వాత వాళ్ళు ప్రాణాపాయం లేదు చనిపోయినారు. తర్వాత శరీరం అంతా కూడా గాయాలు ఇక్కడ ఫ్రాక్చర్లు అయిన శరీరం అంతా. మేము నిరంతరం వ్యక్తుల కన్నా పార్టీ బయలులోనే పనిచేసుకుంటూ పోయినాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసమే పనిచేసాం. అప్పుడు నిమ్మల కృష్ణప్ప గారు కూడా 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేయడం, ఆయన కూడా మంచి బలమైన సామాజిక వర్గం ఉన్న నాయకుడు, అందరితోనూ ప్రజలతో మంచి సంబంధాల వ్యక్తే. ఇద్దరు టికెట్ కావాలని పోటీ పెట్టడం. యాక్చువల్గా అయితే పెనుగొండలో వైసీపీ పార్టీ గెలిచిన పరిస్థితులు కాదు, ఓడిపోయే నియోజకవర్గం కాదు పెనుగొండ. తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడరు బునాదులు ఉన్నటువంటి నియోజకవర్గం పెనుగొండ. కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా మా ఓడిపోవడంలో మా స్వయంకర అపరాధం ఉందని చెప్తున్నాం. తర్వాత ఇంకా కొంతమంది పొగిడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదనే అపోహలు కొన్ని గ్రామాల్లో వచ్చిన మాట వాస్తవం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో కాలం మారింది కాబట్టి యువతరం కూడా ముందుకు రావాలనుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నో ఆ రోజుకి ఈరోజు సమీకరణలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, యువతరం మారింది, టెక్నాలజీ మారింది, తర్వాత మంత్రి, తర్వాత ఎంపీ. కాబట్టి రాజకీయ వారసత్వంగా ఉంది. కొన్ని పరిస్థితుల ద్వారా ఆ కుటుంబం ఆయనకి రాజకీయాలు ఉండడం, మళ్ళీ పరిటాల రావి రావడం ద్వారా రామచంద్ర రెడ్డి గారు రాజకీయాల్లో స్పృహ కావడం, ఆమె బిజినెస్ రంగాన్ని ఎన్నుకొని చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి బిజినెస్లో బాగా అనుభవంతో రాత్రింబొగలు కష్టపడి బిజినెస్లో మంచి అనుభవం సంపాదించుకోవడం, కంకర్ మిషన్ వేసుకోవడం, పెట్రోల్ బంకులు వేసుకోవడం, బాగా ఆమె బిజినెస్ పరంగా బాగా రాణించింది. ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టు కూడా పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఉన్నటువంటి శాసనసభ స్థానాల్లో 10% సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వస్తుంది. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని కింద చేసుకున్నా అని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ధోరణి వివరిస్తున్నారు. ముఖ్యంగా పీపీపీ అంటే ఏంటి? 11 మెడికల్ కాలేజ్ తీసుకోవచ్చు, ఎందుకు ప్రాధాన్యత లేదు? టెండర్లు పిలిచావు, కొన్ని భవనాలు 4 బిల్డింగ్లు కట్టావు, అన్ని ఫౌండేషన్ చేసుకున్నావు, టెండర్ కాంట్రాక్ట్లో బిల్లులు ఇవ్వలేదు, మధ్యలో ఎందుకు ఆపేసుకున్నాం? 2.5 సంవత్సరం. నెక్స్ట్ జనవరి తర్వాత మన పెనుగొండ మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేస్తామని మొన్ననే మన పెనుగొండ సోమందేపల్లిలో సభలోనే మంత్రి సత్యకుమార్ గారు ప్రజల సమక్షంలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడైనా గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫీజులు డబ్బులు తీసుకుని ఆపరేషన్లు కానీ, ట్రీట్మెంట్కి కానీ, తర్వాత ఎక్స్ట్రా స్కానింగ్లు కానీ డబ్బులు తీసుకునే విధానం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు లేదు. మీ టెండర్లు క్యాన్సిల్ చేస్తాం, ఎవరైనా క్యాన్సిల్ ఇదే కబడతానే విధంగా హెచ్చరిక కూడా జారీ చేశారు. వస్తే అప్పుడు కూడా ఫోన్ చేసి భయపెట్టడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ పరిశ్రమ జరగడం, మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం, మీరు ఎలా పెట్టుబడి పెడతారు ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్త అని ఈరోజు వరకు కూడా భయానకమైన పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా కూడా దీన్ని క్రియేట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వాన్ని, చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవాన్ని, ఆయన విజన్ చూసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. చివరిగా ఒక ప్రశ్న, రాష్ట్ర ఉప్పరసాగ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నారు? ఇక లోన్స్ మీద గ్రాంట్ ఇస్తే అది బ్యాంకర్స్ ద్వారా ఇస్తారు. అప్పుడు మా ఏదైతే ప్రభుత్వం ఏమి ఇస్తుందో దాన్ని తప్పకుండా ఎవరైతే మా క్యాస్ట్లో అట్టడుగు వారుకున్న వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే 17 జిల్లాలలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం సాధికార కమిటీలు ఉన్నాయి. ఓటమి లేదు, మా కుటుంబానికి ఓటమి అనేది లేదు. ఒక్క మాగేచూరు పంచాయతీలో మాత్రమే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం, 400 మెజార్టీ జగన్ గాలిని తట్టుకొని 400 మెజార్టీ మాగేచూరు పంచాయతీలో రావడం జరిగింది. అయినప్పటికీ నరసింహుల వ్యక్తిని గెలిపించుకోవడం జరిగింది. ఈ మండలంలో 16 పంచాయతీలు ఉంటే ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ గెలిచిన పంచాయతీ మాగేచూరు పంచాయతీ. అంటే నేను గత 2018లోని కార్పొరేషన్ కోసం ట్రై చేశాను. అప్పటి జిల్లా ఎమ్మెల్యేలు, అప్పటి పార్థసారథి గారు కానీ, నిమ్మల కృష్ణప్ప గారు కానీ, జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు లెటర్స్ ఇచ్చి అప్పుడు కూడా నన్ను ప్రతిపాదించారు. అది నవ్వాలో ఏడ్చాలో అర్థం కాదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అభివృద్ధిని మాట్లాడుతుంటే అది దెయ్యానికి వేదాలు వందించినట్టుగా ఉన్నది. డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి, డ్రైనేజీలు పగిలిపోయినాయి, దుర్గంధభరితమైన గ్రామాలుగా మారిపోతే కనీసం వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా వాళ్ళు వైఎస్ఆర్ అభివృద్ధి చేయలేరు. లెక్క కడితే 1000 కోట్ల రూపాయలు పెనుగొండలో అభివృద్ధి జరుగుతుంది. కేవలం రోడ్ల కోసం, R&B, ఇరిగేషన్, తర్వాత అన్ని రంగాల రోడ్ల కోసం జరుగుతున్నటువంటి 300-400 కోట్ల రూపాయలు ఒక్క రోడ్లు డ్రైనేజీల కోసమే ఈరోజు పెనుగొండలో అభివృద్ధి జరుగుతుంది. పల్లి రోడ్డు దాన్ని భూమి పూజలు కూడా ఉన్నాయి.
కాబట్టి మననే తుద్దుగుంటపల్లి రోడ్డు కూడా 40 చిల్లరతో కంప్లీట్ అయ్యింది. ఇంకా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేడం గారి దృష్టికి తీసుకొచ్చినాం. అవన్నీ కూడా జనవరి తర్వాత అన్నీ మంజూరు చేస్తానని చెప్పింది. తప్పకుండా చేపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జిమ్మి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ బునాది లేదు. వాళ్ళకి రాజకీయం ఎందుకంటే వాళ్ళు కోల్పోయినారు. ఏ నాయకుడు కూడా స్థానిక సంస్థల్లో రిగ్గింగ్ చేసుకునే చరిత్ర ఎప్పుడూ లేదు, జరగదు, జరగబోదు కూడా. మారిన కాలం పరిస్థితుల్లో యువత కంపల్సరీ రావాలి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అంతా యువత ఆకర్షించినారు. ఆ రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివినట్టు వాళ్ళు, తర్వాత పిహెచ్డి చేసినట్టు వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని వర్గాల వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆ రోజు రావడం, అందరికి టికెట్లు ఇవ్వడం, ఆ బునాది ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని కాపాడింది. తప్పకుండా మీరు రాండి, మీ యొక్క రాజకీయంగా ఎదగమని మేము వాళ్ళు సలహాలు ఇస్తున్నాం. తప్పకుండా రావాలి. వచ్చిన తర్వాత ఎందుకంటే రాజకీయాల్లో యువతరానికి నేను ఇచ్చే సలహా ఏమంటే, యువతరానికి మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్ అంతా యువతరమే. తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత మా మీద ఉంది. మనమందరూ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, గత నాయకులందరూ కూడా సుమారుగా ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు అవుతుంది. కాబట్టి తప్పకుండా యువతరానికి మంచి భవిష్యత్తు ఉంది, రావాలి. ముఖ్యంగా ఏంటంటే యువత రాజకీయాలు రావాలి. వచ్చిన తర్వాత అధికారం కోసము, మంది మార్పుల కోసము, బలం చూపించడం కోసము రాకూడదు. సేవా దృక్పథంతో రావాలి, ప్రజలకు సేవ చేయాలి. అంటే ఏది అభివృద్ధి అంటే ఇటు చేసి చూపించిన మంది సవితమ్మ గారి గురించి చెప్పారు, పార్సాద్ గారి గురించి చెప్పారు, మాజీ ఎంపీ నిమ్మకి స్వామి, ప్రతి ఒక్క నాయకుడి గురించి చెప్పారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సందేశాలు కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు.